ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ. దానికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత కట్ చేసి తీసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని ఇలా ప్యాన్ ఫ్రై చేసుకుంటే బెండకాయల్లో ఉన్న బంక మొత్తం పోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా బెండకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవుతుండగా కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి తీసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత కట్ చేసి తీసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు అటు ఇటు కలుపుకుంటూ టమాటా ముక్కలు మంచిగా ఆయిల్లో మెత్తపడేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీ నుండి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ చూడడానికి, చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ పాటు మొత్తం మంచిగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా బెండకాయ కర్రీ రెడీ.